ఆయన కొంతమంది దైవ సేవకులను, లేవీయులను, యాజకులను వారికి ఆజ్ఞాపించి తన మనసులో మాట వాళ్ళకి చెప్పి వాళ్ళను పురుగొల్పి వాళ్ళ చేత మందిరం అంతటిని కూడా ఏం చేశాడు? శుద్ధి చేయించాడు, ఆలయాన్ని శుద్ధి చేయించాడు. సో ఆలయ శుద్ధీకరణ తర్వాత ఆయన చేపట్టినటువంటి రెండవ ప్రాముఖ్యమైన పని ఏంటంటే పస్కా పండుగను జరిగించుట. ఏంటది? పస్కా పండుగను జరిగించుట. సో దేవుడు నిబంధన జనాంగమైన ఇశ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం వారందరూ కూడా ప్రతి సంవత్సరం పస్కా పండుగను జరుపుకోవాలి. ఈ పస్కా పండుగను ఇంగ్లీషు భాషలో పాస్ ఓవర్ అని పిలుస్తారు. ఆ పాస్ ఓవర్ అన్న మాటని మనం దాని భావం తీసుకుంటే దాటిపోవుట అని అర్థం. ఏం చెప్పండి? ఏమి దాటిపోవుట అని మనం ఆలోచన చేస్తే, ఈ నిబంధన జనాంగమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దగ్గరగా వాళ్ళు అక్కడ నివాసం ఉన్నారు. బానిసలుగా ఉంటూ రోజు రోజుకి పరిస్థితులు దయనీయంగా మారిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు తన దాసుడైన మోషేను పంపించి ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు, సూచక్రియలు చేయించి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశపు దాసత్వంలో నుంచి, బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చే క్రమంలో చిట్ట చివరిగా ఆయన ఐగుప్తు దేశంలో చేసినటువంటి ఒక మహాశ్చర్య కార్యము, ఒక సూచక క్రియ అదేమిటంటే ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, మీరు పస్కాను ఆచరించండి. మీరు ఒక గొర్రె పిల్లను తీసుకొని మీ కుటుంబముల లెక్క చొప్పున నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తమును మీ ద్వారబంధములకు నిలువ కమ్మికి, అడ్డకమ్మికి మీరు వ్రాయండి. ఇదిగో నేను సంహార దూతను పంపిస్తున్నాను. ఆ సంహార దూత ఐగుప్తు దేశములో సంచరిస్తూ ఉండగా ఏ గుమ్మములైతే అలా ముద్రించబడి ఉంటాయో ఆ గుమ్మములోనికి సంహార దూత జొరబడడు, మరణము రాదు. మిగతా గృహాలలో మరణ మృదంగం మోగుతుంది అన్న భావన స్ఫురించేలాగా ఆయన మాట్లాడారు. సో ఆ క్రమంలోనే 50 మంది ఇశ్రాయేలీయులు మోషే మాటకు విధేయులై అలాగున చేయగా మరణము వారిని దాటిపోయింది. దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, సో ఈ ఫెస్టివల్ ఇలా కూడా మనం పిలిస్తే మెమోరియల్ ఫెస్టివల్ అన్నమాట. ఏం చెప్పండి? మెమోరియల్ ఫెస్టివల్ అంటే జ్ఞాపకార్థమైన పండుగ. జ్ఞాపకార్థమైన పండుగ అంటే దేవుడు తమను కరుణించి తమకు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ చేసే పండుగ. అయితే కాలగమనములో ప్రజలు, రాజులు, లోకంలో ఒక సామెత ఉంది కదండి, యథా రాజా తదా ప్రజ. రాజులు ఎట్లుంటే ప్రజలు అట్లా తయారవుతారు, నాయకులు ఎట్లుంటే ప్రజలు అలా తయారవుతారని ఒక నానుడి ఉంది. ఆ ప్రకారంగానే సొలొమోను కాలము తరువాత ఈ పస్కా పండుగను జరిపించే విషయంలో రాజులు నిర్లక్ష్య పెట్టారు, ప్రజలు కూడా నిర్లక్ష్య పెట్టారు. సో అలా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా గ్రహించిన వాడై హిజ్కియా అన్నాడు, మనందరం కూడా మరల ఆ పస్కా పండుగను జరిగిద్దాము అనే ఒక నిర్ణయానికి రావటము జరిగింది. అయితే ఆ యోచన తనలో వచ్చిన తరువాత ఆ ఆలోచన తన మదిలోనే పెట్టుకోకుండా తన దేశ పెద్దలతో దాన్ని పంచుకుని ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఈ పండుగను ఇశ్రాయేలులైన మనందరం కూడా జరుపుకోవాలి కదా, కానీ ఏదేమైనా మనం ఒక పని చేద్దాం. అదేంటంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం 2 ముక్కలయ్యాం. ఏమయ్యాం? 2 ముక్కలయ్యాం. ఒక్క రాజ్యముగా ఉండవలసిన మనం 2 రాజ్యములైపోయాం అని చెప్పి యూదా రాజ్యాన్ని ఏలుతున్నటువంటి హిజ్కియా ఏం చేశారంటే ఉత్తర రాజ్యముగా పిలువబడే ఆ ఇశ్రాయేలు రాజ్యం 10 గోత్రముల వాళ్ళకి ఏం చేశాడు, మీరు కూడా రండి, ఈ పస్కా పండుగను మనందరం కూడా కలిసి ఆచరిద్దాం, మనందరం కలిసి జరుపుకుందాం, ప్రభువును గణపరుద్దామంటూ వాళ్ళకి ఆహ్వాన పత్రికలు పంపించాడు. పత్రికలే కాకుండా కొంతమంది మనుషులను కూడా వారిని పిలవడానికి పంపించాడు. సో 30వ అధ్యాయం అంతా దేని గురించి వ్రాయబడిందంటే అందరము కలిసి, అనగా ఇశ్రాయేలు 12 గోత్రముల వారము అందరము కలిసి పస్కా పండుగ జరిపించుకుందాము
అందరూ రండి, దేవుని మందిరములో చేరి వచ్చి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దామనే ఒక ఆహ్వానాన్ని పంపించాడు. అయితే పంపబడిన ఆ ఆహ్వానము అవహేళనకు గురైనది. అవహేళన చేయబడిన ఆహ్వానము ఇదన్నమాట 30వ అధ్యాయములో మనము చూచేది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రాజైన హిజ్కియా యోచించాడు, పనికి పూనుకొన్నాడు, ఆహ్వానాన్ని పంపాడు. దేని కొరకు ఆహ్వానం? పస్కా పండుగ జరుపుకుందాం, దేవునిని ఘనపరుద్దాం, దేవుడు మనకు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం. దేవుడు ఒకనాడు విడుదల ఇచ్చి ఈ రోజున మౌనంగా ఉండేవాడు కాదు. నాడు విడుదల ఇచ్చిన దేవుడు నేడు కూడా మనకు విడుదలిస్తాడు అని చెప్పడమే హిజ్కియా యొక్క ఉద్దేశం. బాగా ఆలోచించండి. పస్కాను ఏ సమయంలో దేన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుతారు? దేవుడు తమకు ఐగుప్తు బానిసత్వము నుంచి ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగ. క్లుప్తంగా చెప్పాలంటే పస్కా పండుగ దేవుడు తమకిచ్చిన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగ పస్కా పండుగ. రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకనాడు విడుదలనిచ్చి ఈ రోజుకి నా వల్ల కాదు అంటూ వదిలిపెట్టే దేవుడు కాదు. హిజ్కియా పిలుపు అదే, హిజ్కియా ఆహ్వానం అది. ఎందుకంటే ఆ కాలములో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అటు ఉత్తర రాజ్యమైన వాళ్ళు, ఇటు దక్షిణ రాజ్యమైన వీళ్ళు అందరూ కూడా అష్షూరు రాజుల భయము చేత వణికిపోతున్నారు. గజ 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 గజమని వణికిపోతున్నారు. ఎవరి భయము చేత? అష్షూరు రాజుల యొక్క భయం. ఎందుకంటే వాళ్ళు బహు పరాక్రమవంతులుగా ఉన్నారు. వారు బలమైన యుద్ధాయుధములు గలవారై ఉన్నారు. బహు పరాక్రమవంతులు, బలమైన యుద్ధాయుధాలు ఉన్నాయి. వారి ఎదుట ఏ దేశస్థులు కూడా నిలబడలేకపోతున్నారు. అందరూ సరెండర్ అవ్వడమే కానీ ఎవరు కూడా వాళ్ళతో పోరాడి గెలిచింది ఎవ్వరు కూడా లేరు ఆ కాలంలో. అట్లాంటి టైంలో హిజ్కియా ఒక పిలిపిస్తున్నాడు. ఏమని? రండి, మనకు విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, మనకు విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. మా విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు బలవంతుడు. రండి, ఆధ్యాత్మికంగా మనలను మనము సంస్కరించుకుందాం. మనలను మనం సంస్కరించుకొని ఆయన ఎదుట మనం నిలబడదాం. అలా నిలబడితే మన విషయంలో దేవుడు కార్యం చేస్తాడు అనే ఆహ్వానాన్ని ఆయన పంపించాడు. అలా ఆహ్వానాన్ని పంపిస్తే దేవుని పిల్లలారా, జరిగిన విషయం ఏంటో ఒకసారి మీరు చూడండి. 30వ అధ్యాయం 10వ వచనానికి రండి. అంచెవాండ్రు జబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములలో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఏమండి, ఆహ్వానమిస్తే ఎగతాళా? ఆహ్వానమిస్తే అపహాస్యమా? అందుకే దీనికి నేనేం పేరు పెట్టానంటే అవహేళన చేయబడిన ఆహ్వానము. ఏంటి? ఏమండి, హిజ్కియా ఒక మంచి ఉద్దేశంతో ఈ పని ప్రారంభించాడు. కానీ ఈ రోజున సమాజంలో పరిస్థితులు ఆనాడైనా ఈనాడైనా ఎలా ఉన్నాయంటే, ఎవరైనా ఒక వ్యక్తి మంచి ఉద్దేశంతో ఒక పని ప్రారంభించినప్పుడు అందరికీ అది మంచిగా కనబడదు, వినపడదు కూడా. ఏంటి చెప్పండి? మంచి సమాజంలో ఇవాళ ఉన్న పెద్ద సమస్య ఏంటో చెప్పనా నేను? పెద్ద సమస్య ఏంటో తెలుసా? ప్రధాన సమస్య ఏంటో తెలుసా? ఒక మంచి ఉద్దేశముతో ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది చాలామందికి మంచిగా కనబడకపోవటము, మంచిగా వినపడకపోవటమే సమస్య. హిజ్కియా ఉద్దేశం మంచిదేనా? మంచిదేనా కాదా? ఏమన్నాడు ఆయన? మనందరం అష్షూరు రాజుల చేత భయకంపితులమవుతున్నాం, వణికిపోతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే చస్తూ బ్రతుకుతున్నాం. మనకి కర్మ ఎందుకు? మన విమోచకుడు ఉన్నాడు, మన విమోచకుడు బలవంతుడు.
ఆయన సజీవుడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. మనం ఆయన సేవిద్దాం, మనల్ని క్రమపరుచుకుందాం, దేవునికి అవిధేయమైన వాటిని మన జీవితాల నుంచి తొలగిద్దాం. మన విమోచకుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు, మనకు విజయం ఇస్తాడు. ఏ ఆయుధాలు లేని రోజులలోనే మనకు ఐగుప్తీయుల నుంచి విడుదలనిచ్చాడు. ఈ రోజున కొత్త గొప్ప ఆయుధాలు మనకి ఉన్నాయి, కొత్త గొప్ప సైన్యం మనకి ఉంది. మరి నాడు విడుదలనిచ్చిన దేవుడు నేడు ఇవ్వడా అంటూ ఒక మంచి ఉద్దేశంతో ఆయన పంపిస్తే వాళ్ళందరూ ఏం చేశారట? ఎగతాళి. చాలేవయ్యా, బయలుదేరాడు. అయ్యా ఏంది? అష్షూరీయుల నుంచి విడుదల. అది భ్రమ. ఏంటది? మర్చిపో అంటున్నారు. ఎగతాళి చేశారట. ఎగతాళి చేసి వారిని అపహసించారు. సరే, మీరు హిజ్కియా పంపించిన ఆహ్వాన సారాంశం ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తాను. 30వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే ఆ ఆహ్వాన సారాంశం కనపడుతుంది. కావున అంచెవాండ్రు అంటే కబురు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు రాజునొద్దను అతని అధిపతుల నొద్దను తాకీదులు తీసుకుని యూదా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురం చేశారు. ఏమని చెప్పారు? ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన ఏమండి హిజ్కియా తన వైపు తిరగమన్నాడా, దేవుని వైపు తిరగమన్నాడా? ప్లీజ్ చెప్పండి. అంటే ఈయన ఉద్దేశంలో ఏమైనా స్వార్థం ఉందా? ఈయన ఉద్దేశంలో ఏమైనా దుర్బుద్ధి ఉందా? అందరూ రండి నాకు భజన చేయండి అనలేదుగా. ఏమన్నాడు? ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. ఈయనేమన్నాడు? అందరూ నా దగ్గరికి రండి, నేను యుద్ధం చేస్తాను, మీకు జయమిస్తానని అనలేదే. హిజ్కియా ఏమన్నాడు? అందరం కలిసి దేవునితో తిరుగుదాం. ఏమన్నాడు? మీరు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు. ఒకసారి మీ పక్క వాళ్ళు తనండి. మీరు ఇబ్బంది పడుతున్నారు, పర్లేదు అనండి ఒకసారి. నేను ఇబ్బంది పడుతున్నాం, మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. అందరం కలిసి అనండి, ఓపిక అయిపోయింది అప్పుడే. అందరం కలిసి దేవునితో తిరుగుదాం. అందరం కలిసి దేవుని తట్టు తిరుగుదాం. ఆయన మన తట్టు తిరుగుతాడు, మనకు విడుదలిస్తాడు. మంచి మాటలే కదా, మంచి సందేశమే కదా. అదే అక్కడ ఉంది, అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగుతాడు. తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలె, మీ సహోదరుల వలె మీరు అలా చెయ్యకండి, మూర్ఖంగా వ్యవహరించకండి, దేవుని తట్టు తిరగండి. చూడండి 9వ వచనంలో అదే చెప్పాడు. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడల చెరదీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. ఆమేన్. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఇది శుభలేఖ. మీకు కనపట్లేదు ఇది కాదా? పాస్టర్ గారికి ఈ మధ్య నాలెడ్జ్ లెస్ అయిపోయింది, మరి ఉండే చదువు అయితే ఉండమతిపోయిందట. దీన్ని పట్టుకుని శుభలేఖ అంటాడండి. ఏంటది? ఇదేం శుభలేఖ? నా దృష్టిలో ఇది అసలు సిసలైన శుభలేఖ. హల్లెలూయా. శుభలేఖ అంటే ఏంటంటే శుభమును గుర్చిన వార్త, ఉత్తరం, అంతేగా. ఇంకేమైనా ఉందా? పోనీ మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను, చెప్పండి, ట్యూషన్ చెప్పండి. శుభలేఖ అంటే ఏంటి? శుభమును గుర్చిన సమాచారము. ఈయన అదే పంపించాడు, ఆహ్వాన పత్రిక. హీ సెండ్ అన్ ఇన్విటేషన్ లెటర్. ఒక ఆహ్వాన పత్రిక పంపించాడు, ఒక శుభలేఖ పంపించాడు. ఏమిటా శుభలేఖ? ఇశ్రాయేలు వారలారా, నా సహోదరులారా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమా, మనమందరం దేవుని తట్టు తిరుగుదాం. ఇదిగో ఈ రోజున అష్షూరు రాజులు మన మీద ఏం చేశారు? యుద్ధం చేశారు. మన పిల్లలను చెరపట్టుకొని పోయారు, మన భార్యలను చెరపట్టుకొని పోయారు. ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చు దేవుడు మనకున్నాడు. మనమందరం కలిసి ఆయన తట్టు తిరుగుదాం. మీకు గుర్తుందా? మీరు మర్చిపోయారు కదూ, మీరు మర్చిపోయారు కదా. ఏంటది? పస్కా అనేది ఒకటి ఉందని మర్చిపోయారుగా. మీరు దేవుడు విడుదలనిచ్చాడన్న సంగతి మర్చిపోయారుగా.
ఆయన నేటికి విడుదల ఇవ్వడానికి సమర్థుడన్న సంగతి మీరు మర్చిపోయారుగా. రండి అందరం కలిసి పస్కా పండుగ చేద్దామన్నాడు. ముందే చెప్పాను మీకు, సొలొమోను కాలం తరువాత ఇది ఏమైంది? నిర్లక్ష్య పెట్టబడింది. కబురు పంపించాడండి. కబురు పంపించినప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చక్కగా అందరూ వస్తే బాగుండేది, కానీ వాళ్ళలాగా రాలేదు. సరే, ఇక్కడ ఒక మాట చూద్దాం. కొన్నిసార్లు ఏమవుద్దంటే పంపించేవాళ్ళు బాగానే పంపిస్తారు, కానీ పంచేవాళ్ళే మంచిగా పంచరు. అందరూ అనండి ఒకసారి. అందుకే జాగ్రత్త. పిలుపులకి ఎవరినైనా పంపించేటప్పుడు కాస్త ముందు వెనక చూసి పంపించండి. పిలుపులకి కనుక సరిగా సరైన లేకపోతే యోనా లాంటి వాళ్ళని పంపిస్తే అంతే సంగతి. అందరూ అనండి సార్. యోనా లాంటి వాళ్ళని పంపిస్తే అంతే సంగతి. అంతే సంగతి అంటే ఏంటన్నమాట? సగం పని చేసి వస్తాడు అంతేగా. బైబిల్లో రాయబడింది, నినివే పట్టణం అంట 3 దినముల పరిమాణం అంతా పట్టణం అంట ఒక్కరోజు తిరిగి వచ్చి సరిపెట్టుకున్నాడట. కానీ హిజ్కియా పంపించిన సేవకులు అలా చేయలా. మీరు చదవండి 10వ వచనంలో, అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములలో, ఈ మాట అండర్లైన్ చేయండి, ప్రతి పట్టణమునకును పోయిరి. అంటే హిజ్కియా ఎవరినైతే పంపించాడో పిలుపుల కోసం, ఆ వెళ్ళినోళ్ళు యథార్థంగానే పిలిచారు. వాళ్ళలో లోపం లేదు. పిలిచిన వాళ్ళలో లోపం ఏమన్నా ఉందా? లోపం ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది వాక్యం? వారు ప్రతి పట్టణమునకు పోయారు, దేశపు సరిహద్దుల వరకు పోయారు. నడూరులో చెప్పేసి రాలా. ప్రతి పట్టణానికి వెళ్ళారు, సరిహద్దుల వరకు వెళ్ళారు. అంటే ఆహ్వానము పలకటంలో లోపం ఏదైనా మీకు కనపడిందా? నాకైతే కనపడలా. మీకు కనిపించిందా? లేదు, లోపం లేదు. ఎందుకు? ప్రతి పట్టణానికి వాళ్ళు వెళ్ళారు, మంచిగానే వాళ్ళు ఆహ్వానించారు. మరి ఇంత నమ్మకంగా పనిచేసినా, ఇంత మంచిగా ఆహ్వానించినా వాళ్ళు ఏం చేశారట? ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఇది హృదయ కాఠిన్యముగాక మరి ఏమవుతుంది? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16. మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండండి, మూర్ఖులుగా ఉండకండి. ఏం చేయమన్నా? హృదయానికి సున్నతి చేసుకోవాలట. దేనికండి? సున్నతిలో జరిగే పనండి చెక్కబడుట, కత్తిరించబడుట. సో ఇప్పుడు ఏం కత్తిరించుకోమంటున్నాడు? ఏమి చెక్కుకోమంటున్నాడు? మీ హృదయాన్ని చెక్కుకోండి, ముష్కరులుగా మీరు ఉండకండి, లోబడండి అని మోషే కూడా పిలుపునిచ్చాడు. మరి వీళ్ళు ఇంత మంచిగా ఆహ్వానం పలుకుతుంటే ఒకవైపు అశ్షూరీయుల చేత బాగా బెడదను అనుభవిస్తున్నారుగా. కొంతమంది తీరు ఎలా ఉంటుందంటే చావనన్నా చేస్తారు కానీ ప్రభు తట్టు మాత్రం తిరగరు. ఎన్ని ఇబ్బందులైనా పడతారు కానీ క్రమపరుచుకోవలసినట్టుగా జీవితాన్ని ఏం చేయరు? క్రమపరుచుకోరు. ఇదే మాట, ఇంచుమించుగా ఇలాంటి మాటనే స్టెఫను కూడా మాట్లాడాడు. అది ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా అంటాడు, ముష్కరులారా, ప్రభువునకు మీ హృదయము లోపరచనొల్లని వారలారా అంటూ మాట్లాడతాడు. అది అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 51వ వచనంలో ఉంటుంది. తర్వాత మీరు చదవచ్చు. అయితే ఇప్పుడు మనం చూద్దాం, మరొకసారి వాక్యాన్ని చూద్దాం. ప్రతి పట్టణమునకు వీళ్ళు వెళ్ళారంట, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించి వాళ్ళు రావటానికి, యెరూషలేము రావటానికి, పస్కాను ఆచరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దేవుని మాటకు వాళ్ళు లోబడటము ఎంత మాత్రం కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు. హిజ్కియా ఎంత మంచిగా పిలిచాడు. భేదములను వీడుదాం, జరిగిందేదో జరిగిపోయింది గతంలో, అవునా? అసలు దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందండి. అసలు ఎందుకు ఇంత జరిగిందంటే మీకు కారణం చరిత్రలోంచి చూపిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతములు 11:16. అమ్మా, వారి చర్యలట్లుండగా
ఇశ్రాయేలుల గోత్రముల అందంతటను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాను బలులు అర్పించుటకై ఆయనకు యెరూషలేమునకు వచ్చిరి. చాలండి. ఇక్కడ మీరు క్లుప్తంగా చెప్తాను, మరలా ఇటు చూడండి. సొలొమోను కాలం తర్వాత 12 గోత్రాలు కలిసి ఒక్క రాజ్యముగా ఉన్నది విడిపోయింది. భేదాభిప్రాయాలు వచ్చినాయి. భేదాభిప్రాయాలు వచ్చి దేశం ఏమైందంటే విడిపోయింది. 10 గోత్రాలు ఒక ముక్కగా, 2 గోత్రాలు ఒక ముక్కగా విడిపోయింది. అలా విడిపోయినప్పుడు యెరూషలేము దేవాలయమేమో ఎక్కడుంది? యూదా ప్రాంతములో ఉంది. ఉత్తర రాజ్యపు ప్రజలు ఇవన్నీ మర్చిపోయి చక్కగా వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు. వెళతా ఉంటే ఆ ఉత్తర రాజ్యానికి రాజైన యెరోబాము ఒక ఆలోచన చేశాడు. ఈ ప్రజలు గనక ఇలానే రాకపోకలు జరిగిస్తూ ఉంటే, ఎలాగా? వస్తూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు, ఏం చెప్పండి, ఏదో ఒక రోజు వీళ్ళందరూ కలిసి మరలా ఏం చేస్తారు? దావీదు సంతతి వాళ్ళ తట్టు తిరిగి నాకు ద్రోహము చేస్తారు, కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? కట్ చేయాలి. ఏం చేయాలి? కట్ చేయాలంటే ఏం కట్ చేయాలి? దేవుని మందిరానికి పోకుండా వీళ్ళని ఏం చేయాలి? ఆపాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆ దేశ సరిహద్దుల్లో 2 దూడ బొమ్మలను నిలబెట్టి వాటిని పూజ చేయడం కోసం వాళ్ళని ఏం చేశాడు? ప్రేరేపణ చేశాడు. ప్రజలు కొద్ది రోజులు వచ్చారండి. అంత జరిగినా కూడా కొంతకాలం పాటు వచ్చారు కానీ చూడండి 17వ వచనములో, దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడిని రెహబాముకు సహాయులయ్యారు. తర్వాత విడిచిపెట్టారు. ఎన్నాళ్ళని ఉంటుందండి? బలమైన శోధన అవతల ఉంటే 3 ఏళ్ల పాటు ఇబ్బందులు పెడుతున్నా అట్లనే సాగొచ్చారు ఉత్తర రాజ్యము నుంచి. కానీ 3 ఏళ్ల తర్వాత మానేశారు, ఇక రావడం మానేశారు. ఇందాక మనం కీర్తనల గ్రంథములోంచి ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు చేసిన పనేంటో మీకు చెప్పాను. దావీదు సింహాసనానికి వచ్చిన తరువాత, రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత తన సింహాసనాన్ని సుస్థిరపరుచుకునే పనులు ఏవి ఆయన చేయలే. ఎందుకు చేయలేదని తెలుసుకున్నాం? ఆయన ఒక విషయం ఎరిగి ఉన్నాడు. ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టినాడు దేవుడు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడా కూడా దాని మీద దృష్టి నిలిపినవాడు కాదు. కానీ యెరోబాముకు కూడా దేవుడే అవకాశం ఇచ్చాడు. కానీ ఆ యెరోబాము ఏం చేశాడంటే, ప్రజలను సింహాసనం మీద కూర్చుండబెట్టిన, బాగా వినండి నా మాట, సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలను ప్రేరేపించాడు. ఇదేమన్నా న్యాయమా? ఇప్పుడు మీరు చెప్పండి. సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టారు? తనకు ఆ పరిపాలన అధికారం ఎవరు అప్పగించారు? అప్పగించిన దేవునికి. అదే లోకంలో ఒక నానుడు ఉంది కదా, తిన్నంటి వాసాలు లెక్క పెట్టాడంట. ఒకడు ఏం చేశాడు? ఒక ఇంట్లో చక్కగా భోజనం పెడుతున్నారంట, మంచిగా భోజనం తినకుండా అదే పనికి పైకి చూస్తున్నాడట. ఏంటి పైకి చూస్తున్నాడు? దాని వాసాలు అంటే దాని శ్రేష్టత, దాని గొప్పతనం అంత గుర్తుపెట్టి ఏదో ఒక రోజున దీన్ని కొట్టేయాలనుకున్నాడు. అక్కడి నుంచి వచ్చింది ఆ సామెత, ఆ నానుడి. తిన్నంటి వాసాలు లెక్క పెట్టేవాడంటే భోజనం పెట్టిన వాళ్ళకు ద్రోహం చేయడం, మేలు చేసిన వాళ్ళకు ద్రోహం చేయడం అనే క్రమంలో వచ్చింది. ఇప్పుడు యెరోబాము కూడా ఏం చేశాడు? అతడు ఒక దాసుడు, అతను ఒక సాధారణ మనుష్యుడు. కానీ దేవుడు ఆ దీనుడిని, ఆ పెంటకుప్ప మీద ఉన్నట్టుగా ఉన్న ఆయన స్థితిని గనులతో గద్దెపై కూర్చోబెట్టినట్టుగా 10 గోత్రాలు అప్పగించాడండి. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఉండకుండా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రజలు యెరూషలేము వెళతా వస్తూ ఉంటే ఏదో ఒక రోజున వీళ్ళు నన్ను ఏం చేస్తారు? రాజుగా ఉండకుండా తృణీకరిస్తారని అనుకుని ప్రజలందరూ దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాడు. ఆ దెబ్బకు ఉత్తర రాజ్యం అని ఇశ్రాయేలు అంతా కూడా పాపభూయిష్టమైపోయింది. దేవుని యందు భయభక్తులను వాళ్ళు విడిచిపెట్టారు, దుస్థితిలో ఉన్నారు.
అష్షూరు రాజుల చేత దాడులకు గురై చెరకుపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కొద్దిమంది మిగిలారు. వాళ్ళకు కబురు పంపించాడు హిజ్కియా, అన్నలారా, సోదరులారా, ఇదిగో ఎందుకు మనం ఈ దుస్థితిలో ఉండాలి, మనమందరం దేవునితో తిరుగుదాం అంటే కొంతమంది ఉంటారు కండి, మంచి ఉద్దేశంతో పనులు చేస్తున్నా. ఏంటి హిజ్కియా కబురు మంచి ఉద్దేశంతో పంపించాడు అనుకుంటున్నారా? మీరందరూ పండగ పేరుని పిలిపించి, అందరూ అనండి, పండగ పేరుతో పిలిచి మిమ్మల్ని ఏం చేస్తారు? వశపరుచుకుని. పిల్లల్ని సండే స్కూల్కి రమ్మంటే రావట్లేదండి. ఒక పెద్ద శోధన ఉంది మనకి. సండే స్కూల్కి ఆ ఇంటి పక్కన వాళ్ళని పిలుస్తుంటే, రే చాక్లెట్లు బిస్కెట్లు అని, ఏందట, చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ఆ యేసుని భక్తి చేపిస్తారు, మీతో ప్రార్థన స్తుతి స్తోత్రం అంటారు. పోకూడదు. మన మందిరంలో కూడా కొంతమంది బంధువులు కొంతమంది ఉన్నారు, ఇంటికి ఇక్కడ దాకా వస్తారు, మందిరానికి వెళ్ళారా పిల్లలు అంటాడు ఒక ఆయన. ఏం చేయకూడదట? ఆయన భయం ఏంటంటే, నేను అంటాను, నువ్వెంత టైట్ చేస్తావో సోదరా, నువ్వెంత టైట్ చేస్తావో దేవుడు అంతగా నిన్నేం చేస్తాడు? వంచుతాడు. ఎందుకంటే ఫరో చాలా టైట్ సెక్యూరిటీ అండి ఐగుప్తు దేశంలో. కానీ మోషేని దేవుడు ఎక్కడ పెంచాడు? ఎక్కడ? ఫరో అంతఃపురంలో పెంచాడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఎవరన్నా రమ్మంటే ఆ మాట ఈ మాట చెప్పి ఏం చేస్తారట? మొగ్గులో ఏంటో ఆ భాష ఏంటో మరి నాకు సరిగ్గా రాదు, దించుతారంట. ఏమండి, పిల్లలకు మంచి నైతిక విలువలు, నిరీక్షణతో కూడినటువంటి జీవితం వారికి అలవడడానికి, వారికి మంచి ఉపదేశం చేస్తుంటే సండే స్కూల్కి వస్తే ఏం చేస్తారట? అది చేస్తారు, ఇది చేస్తారు. నేను చెప్పాను కదా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, క్రీస్తును ఆరాధించటం అంటే ఇది మత మార్పిడి కాదు, ఇది మనస్సు మార్పిడి. బైబిల్లో ఎక్కడ మతం మార్చుకోండి అనే మాట ఎక్కడ లేదండి. బైబిల్లో మతం మార్చుకోమనే మాట ఎక్కడ లేదండి. బైబిల్లో మారు మనసు పొందమని ఉంది. ఏముంది? మారు మనసు పొందమని ఉంది. ఈ మార్గములో నడవండి అని ఉంది. ఏ మార్గం? మీరు కావాలంటే అపోస్తలుల కార్యం చదవండి. ముమ్మారుగా ఈ మార్గమందు ఈ మార్గమందు ఈ మార్గమనుంది. క్రైస్తవ్యము ఒక మార్గం. క్రిస్టియానిటీ ఈజ్ ద వే, నాట్ ఏ వే. క్రిస్టియానిటీ ఈజ్ ద వే. ఇది మార్గము. ఈ మార్గములో యేసుని వెంబడించాలి, యేసు ఉపదేశాన్ని వెంబడించాలి. వారే క్రైస్తవులు. అంతేగాని మతము మారడము కాదు. ఆయన చెబుతున్నా అట్లనే చెప్తారంట. ఎట చెప్తారు? అలా చెప్తారు. ఎవరి ఆస్తులు కొల్లగొట్టారు, ఎవరి కుటుంబాలను కూల్చడం జరిగిందండి. ఏమండి, హిజ్కియా అయ్యో భ్రష్టత్వంలో ఉండిపోతున్నారు, అష్షూరీయుల చేత అధిక శ్రమలు పడుతున్నారు, రండి మన తప్పులు సరి చేసుకుందాం, దేవుని తట్టు తిరుగుదాం అని పిలిపిస్తే అంతే పిలుస్తారు. మంచి ఉద్దేశంతో పిలుస్తున్నాడు అనుకున్నావా? పండగ పేరుని పిలిపించి మిమ్మల్ని అందరిని ఏం చేస్తాడు? అక్కడ కట్టేస్తాడు. ఇలాంటి ఉద్దేశాలతో చాలామంది రాలేదు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. అయితే శుభవార్త ఏంటో తెలుసా? 11వ వచనం, అయినను, ఇది గొప్పతనం అండి. అయిననంటే ఏంటి? ఆహ్వానము అందుకొని దేశమంతా హేళనతో నింపబడిన సమయములో కూడా అయినను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకు కొట్టారు చప్పట్లు? మీరు కొట్టమన్నారు, నేను కొట్టాం. అట్ట అడిగితే ఉపయోగం లేదు. ఎవరికి కొట్టామో తెలుసా? చప్పట్లు ప్రభు కనమాకండి. మీకు అయిన దానికి కాని దానికి ప్రతిదీ అదొకటి పట్టుకున్నారు. ఎందుకు ఎవరికి కొట్టామో తెలుసా? క్లాప్స్. ఎగతాళి చేయబడుతున్నప్పటికీ, అపహాస్యము చేయబడుతున్నప్పటికీ, అయినను ఎగతాళి చేయబడుతున్నను, అపహాస్యము చేయబడుతున్నను,
యెరూషలేమునకు రావటానికి సిద్ధపడిన వాళ్ళు కొట్టించా చప్పట్లు మీతో. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాల్సింది వాళ్ళకి. ఎందుకు మామూలు విషయమా? మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వుతూ ఉన్నారనుకోండి, నవ్వుతుంటే నడవడం కష్టం. అందరూ అనండి ఒకసారి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇట్లా నడుస్తా పోతా ఉంటే భలే నడుస్తున్నాడు, నడకతో ఎట్టుందంటే వాడి నడక తడబడుతుంది, కాసేపటికి సతికిల పడుతుంది బండి. అర్థమైందా? కానీ ఆ నవ్వులను ఎంత మాత్రం పట్టించుకోకుండా, ఆ హేళనలను ఎంత మాత్రం భక్తి చేస్తారండి వీళ్ళు అని అంటుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? కృంగిన మనసుతో యెరూషలేమునకు సాగి వచ్చారు. నే సాగేద యేసు నీతో, నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. అందరూ నవ్వినా సాగిపోయేదా, అందరూ నవ్వినా సాగిపోయేదా, హేళన చేసిన వెనుదిరుగను, హేళన చేసిన వెనుదిరుగను. హల్లెలూయా. యేసు కొరకు సాగేదా, నే సాగేదా యేసు నీతో, నా జీవిత కాలమంతా. మీలో కొంతమంది నా యొక్క పాస్టర్ గారు తప్పుబాడారని చూశారు కదా. పాస్టర్ గారికి పాటలు రాయడం వచ్చా అనుకుంటున్నారు కదా. నేను అన్నానా వచ్చని? నాకు సంగీతం వచ్చాను అన్నానా? నాకు సంగీతం రాదు, నాకు పాటలు రాయడం రాదు. కానీ ఈ వాక్యం చదువుతుంటే నాకు అలా పాడాలని అనిపించింది, అంతే. హల్లెలూయా. అందరూ నవ్వినా సాగిపోయేదా, అందరూ నవ్వినా సాగిపోయేదా, హేళన చేసిన వెనుదిరుగను, హేళన చేసిన వెనుదిరుగను, నా యేసు కొరకు సాగేదా. హల్లెలూయా. మరి వీళ్ళంతే పాడారు. హేళన అసలు అయినలోనే ఉందండి అసలైన మర్మం అంతా. కొంతమంది మర్మాలు చెప్తామంటే చివరికి మర్మరాలు కూడా పంచరు. ఆ మాటలు చెప్పేటప్పుడే అబ్బో ఏదో మర్మం చెబుతాడంట అని చెప్పి అని చూస్తుంటే చివరికి మర్మరాలు కూడా పడవు నోట్టు. నేను మీకు మర్మాలు చెప్తున్నాను అంటంలే, ఆ వాక్యం చూడండి అన్న. అయ్యినను నీ పొరుగువాడు నిన్ను హేళన చేస్తున్నా ప్రభువుకు ప్రార్థన చేయగలవా? నీ తోటివారు నిన్ను గురించి నవ్వుతున్నా నువ్వు మందిరానికి సాగి రాగలవా? హేళన చేస్తుంటే ప్రార్థన చేయలేకపోతున్నానండి, మోకరిస్తే సరే ఒకటే పనికి నవ్వుతున్నారు, ఆ దెబ్బకి నాకు ప్రార్థన చేయాలనిపించట్లేదు. షడప్. అయినను ఆషేరు, మనషే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహ్వానాన్ని కొందరు మన్నించారు. ఆమేన్, హల్లెలూయా. తమను తాము క్రమపరుచుకున్నారు. హిజ్కియా కూడా కృంగిపోలేదండి. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే మన బుద్ధి ఎట్టుంటుందో చెప్పనా? పెళ్ళికి వచ్చిన వాళ్ళు వచ్చారుగా, వచ్చిన వాళ్ళని బట్టి సంతోషించరా? ఆ ఎవడో ఒకడో ఇద్దరో రాడా పనికిమాలు, ఆ రాని వాళ్ళ గురించి ఆలోచన చేస్తా. మొహం బెగది, ఏ ఫోటో చూడు ఈ కమ్మగా ఉంటుందేమో అంటే ఆ మొహం మాడిపోయి ఉంటుంది, మాడిపోయిన ఆమ్లెట్ లాగా. ఏందమ్మాయి మొహం అట్టు పెట్టుకున్నామంటే మా అన్నయ్య రాలా. మీ అన్నయ్య రాకపోతే ఇక్కడ చాలామంది వచ్చారు, చప్పట్లు కూడా స్తోత్రం చెప్పి. హల్లెలూయా. మీ అన్నయ్య రాలేదే నిజమే, మీ అన్నయ్య రాకపోతే వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తా? ఒక్కరిని సరిగ్గా బలకరీయకుండా అప్పుడు వాళ్ళు అనుకోవాలి ఎందుకు వచ్చావురా బాబు అని. అంతేనంటారా? అంతేనా? ఇప్పుడు నేను ఉన్నానండి సేవకుండి,
ఇవాళ మందిరానికి కొద్దిమంది రాలా వాళ్ళ గురించి ఆలోచిస్తా మీ ముందు మార్చిన మొహం వేసుకుంటే మీకు ఎట్లుంటుంది? ఓహో, మనం రావడం కూడా పాస్టర్ గారికి ఇష్టం లేదనుకుంటా, ఇంకా మనం కూడా రావద్దులే అనుకుంటా. అంతేనా కాదా? రైట్, అఫ్కోర్స్. అయినా ఒక్కొక్కసారి అటు జరుగుతుంటే నేను అదే అడుగుతా ప్రభుని, ప్రభువా రాని వారి వైపు చూడనివద్దు నాయన, నన్ను వచ్చిన వాళ్ళకి జీవాహారం పంచిపెట్టే కృపనివ్వయ్యా అని అడుగుతాను. హల్లెలూయా. నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందరూ రావాలని కోరుకుంటా, అందరూ ఉండాలని కోరుకుంటా. ఎంత అనుకున్నా చూడు, ఇప్పుడు 10 ఏళ్ళు పైగా చూస్తున్నా, ఎంత అనుకున్నా ప్రతి ఆదివారం ఒకళ్ళో ఇద్దరో డ్రాప్ అవుట్స్ ఉంటనే ఉన్నారు. మరి ఏనాటికి మరి నేను పోయే లోపన్న పూర్తవునో లేదో, దేవునికి స్తోత్రం. ప్రభు పిలుపు అందుకొని ఫుల్ అటెండెన్స్ ఎప్పుడు ఉంటుందా అనుకుంటా, అస్సలు ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరో ఒకళ్ళో ఏదో ఒక కారణం. అయితే నాకు హిజ్కియా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. హల్లెలూయా. మీకు హిజ్కియా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. రానోళ్ళ గురించి ఇది కాకుండా వచ్చినోళ్ళతో పండగ స్టార్ట్ చేశాడు. సప్పండి స్తోత్రం. హల్లెలూయా. వచ్చినోళ్ళతో పండగ స్టార్ట్ చేశాడు. పండగ స్టార్ట్ చేసి ఏమండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 20వ వచనం, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పండగ పొడిగించాడంటండి. ఆమేన్. 24వ వచనం, సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండగ పొడి. మామూలుగా పండగలకు 7 రోజులే. పస్కా ప్లస్ పులిన రొట్టెల పండుగ 2 కలిసి వస్తాయి. ఇవి ఫస్ట్ రోజు పస్కా, ఫాలోయింగ్ మొత్తం పులిన రొట్టెల పండుగ. 7 రోజులు జరగాల్సిన పండుగ 14 రోజులు చేశాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఉత్సాహం అలా చూశాడు. మీరు కూడా ఎట్లా వినాలి తెలుసా వాక్యము? పాస్టర్ గారు నేనే కాదు, ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఇంకాసేపు చెప్పాలన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ ఉత్సాహం చూసి ఇంకొక 7 రోజులు పొడిగించాడు. 7 రోజులు పొడిగించాడు. నేను ముగిస్తాను, ముగింపుకు వస్తున్నాను. చివరి మాట 27వ వచనం, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడిన. ఎవరికి వినబడిను? పక్కనున్న వాళ్ళకి కాదు. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అంటే ఏమైంది? వారు దీవించబడ్డారు. హల్లెలూయా. జీవితాన్ని క్రమపరుచుకొని దేవునితో తిరిగారు. ఆమేన్. ప్రార్థన ఎక్కడికి చేరింది? చేరాల్సిన చోటుకి చేరింది. ఎక్కడ చేరాల్సిన చోటు? మన ప్రార్థన. నా ప్రార్థన దేవుడైన పైన పర్లేదు కానీ మా ఆయన ఇంటే చాలు. నాకు తెలియదు, ఎందుకంటే మనం ఉద్దేశం చేసేటప్పుడే ప్రేయర్ అలా చేస్తాం. చెప్పాను కదా గతంలో మీకు, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు టార్గెట్ ఉంటుంది. ఎవరి టార్గెట్? మా ఆయనకి వినబడాలి, లేదా మా ఆవిడికి, ఎందుకంటే నేరుగా మాట్లాడే ధైర్యం ఉండదు. అలా చేసేసి సరే నో, వారి ప్రార్థన దేవుడు వినాలని చేశారు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? చేరింది. ప్రభు వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క వాక్యం చదువుదాం. ఇంకొక వాక్యం మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 14 వాక్యం ముగింపులో. ద్వితీయోపదేశకాండం 26:14. దీవించేటప్పుడు ఎట్లా ఏంటో ఒక మాట. నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని నేను తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు. నా దేవుడైన, ఈ చివరి మాట ముఖ్యం, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశమని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశాన్ని ఆశీర్వదింపుమని చెప్పవలెను. హల్లెలూయా. అంటే మోషే గారు ఇశ్రాయేలీయులకు ఒక క్రమాన్ని నేర్పాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను ప్లీజ్, అందరూ వినండి. ఒక క్రమాన్ని నేర్పాడు. ఏంటి ఆ క్రమం అంటే, అయ్యా ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది అని చెప్పాడు. దేనికైనా పద్ధతి ఉంటుందిగా, క్రమం ఉంటుందిగా. ఆశీర్వాదం కోసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దీనికి ఒక పద్ధతి ఉంది, ఇట్లా చెయ్యండి అన్నాడు. అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాక్యము దశమ భాగాన్ని గురించింది, అది నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను దశమ భాగం గురించి మీతో చెప్పాలని అనుకోవట్లా.
అసలైంది వదిలిపెట్టి దాన్ని పట్టుకుని మనం గిరగర తిరిగితే కుదరదు. నా ఉద్దేశం అది కాదు. ఏదైనా దేవుడు మనకు నియమించిన పద్ధతి క్రమములో నుంచి మనం వైదొలిగినప్పుడు, అయ్యా నేను నీ వాక్యం చదవడం ద్వారా ఈ విషయంలో క్రమం తప్పినట్టు నాకు అర్థమైంది. వెలుగు కదా, మీకు గతంలో చెప్పానుగా, వెలుగు వెల్లడించును అందరానండి. ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ ఈజ్ టు రివీల్, అంతే. ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ ఈజ్ టు రివీల్ అంటే వెలుగు యొక్క ప్రాథమికమైన లక్షణం వెల్లడించుట, అంతే. సో దేవుని వాక్యం వెలుగు కాబట్టి ఈ వెలుగయ్యున్న వాక్యాన్ని మనం చదువుతుంటే ఈ వెలుగు నా జీవితంలోని తప్పులను వెల్లడి చేస్తుంది. ఒప్పుంటే ఫైన్, సంతోషం. తప్పుందనుకోండి, నేనేం చేయాలి? సరి చేసుకొని, ప్రభువా ఇదిగో నీ వాక్యపు వెలుగులో నేను పలానా విషయంలో లోపంగా ఉన్నట్టు నాకు అర్థమైందయ్యా, నేను సరి చేసుకున్నానయ్యా, ఇదిగో సరి చేసుకొని నిన్ను అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించమని ఇట్లా అడగాలి అని చెప్పాడు ఆయన. అది అసలు సంగతి. కాకపోతే అక్కడ సందర్భం ఏంటంటే అది దశమ భాగం గురించింది. అయినా ఈ సందర్భానికి ఆ వాక్యం అవసరమైనందునే నేను దాన్ని తీసుకున్నాను. అర్థమైందా? అది ఒక దశమ భాగమనే కాదు, ఏ విషయమైనా. సపోజ్ అనుకుందాం, ప్రభువా నేను నిన్నటి వరకు ఒక వ్యక్తిని క్షమించలేకపోయా, ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. అందరూ అన్నాడు ఒకసారి, గట్టి మాట్లాడండి. ఏంటి అయిపోయిందని ఇంకా చెబుతానంటారా? 4 ఏళ్ళు అయిందయ్యా, నిన్నటికి 4 ఏళ్ళు ఆ మనిషిని నేను నాకు తేడా వచ్చి, ఇదిగో నీ వాక్యం చదువుతుంటే నాకు అర్థమైంది ప్రభువా, ఇది నాకు మంచిది కాదని. ఏంటి చెప్పండి? ఇది నాకు మంచిది కాదు, క్షమిస్తున్నాను ప్రభువా, నేను ఎంత మాత్రం కూడా నేను నీకు విరోధంగా నడుచుకోను, నేను క్రమపరుచుకున్నాను, నన్ను ఆశీర్వదించంటే మినిట్స్లో వస్తుంది. మినిట్స్ కాదు, సెకండ్లో వస్తుంది ఆశీర్వాదం, అంతే. దేవునికి స్తోత్రం కలిగి ఉంది. మోషే నేర్పించిన పద్ధతి అది. మరి ఆయన మామూలుడు కాదు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఒక గొప్ప ప్రవక్త. ఆయన దేవుని స్వభావం ఎరిగిన వాడు చెప్తున్నాడు, ఎక్కడ క్రమం తప్పామో ఆ క్రమాన్ని మనం సెట్ చేసుకొని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఈ మాట ప్రకారంగానే హిజ్కియా ఏం చేశాడు చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఏమన్నాడు హిజ్కియా? మనము సొలొమోను కాలం తరువాత మనం అసలు వదిలేసాం. ఏం వదిలేసాం? పస్కాను జరిగించటం, విడుదల పండుగను జరుపుకోవడం మనము మర్చిపోయాం. మనము ఏం చేయాలి? సరి చేసుకోవాలి. చూడండి 26 వచనం చదవండి, 30-26. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగెను, ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి ఉండలేదు. అంటే కొన్ని వందల సంవత్సరాలు అయింది. తెలుసుకున్నారు, మనం తప్పు చేశాం, మన వల్ల తప్పిదం జరిగింది అని అర్థమయ్యింది, గ్రహించుకున్నారు, పిలుపునిచ్చాడు, క్రమపరుచుకొని ప్రార్థన చేశారండి. అందరూ అన్నాడు ఒకసారి, తమ్మును తాము క్రమపరుచుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వినడా దేవుడు? ఆశీర్వదించడా దేవుడు? ఊరికే కూర్చొని ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఇదేమన్నా ఇదా? ఏమండి పోనీ లేదు పాస్టర్ గారికి ఎప్పుడు అసలు ఆశీర్వాదం పలకడమే రాదని కొంతమంది నా మీద నేను పలికినా రాదు, అది గొడవ. మీకు తెలుసుకోవట్లా. నేను ఒకవేళ ప్రభువా దీవించమని కాక చెప్పించమని ప్రార్థన చేస్తాం ఏంటి? మీరు అందరూ వస్తారండి, ప్రార్థన చేయమని వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ఈ బిడ్డను దీవించి, ఈ బిడ్డను దీవించబడాలని మీరు దీవించబడితే కదా ఆనందము, అది చేస్తాం. కానీ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆమేన్. ఇప్పుడదే నేర్పించాడు మోషే, నేను నన్ను ఇట్లాగా క్రమపరుచుకున్నాను, నీవు నన్ను ఆశీర్వదించు అని అడగాలి. ఇది పద్ధతి. ఆమేన్. అయితే హిజ్కియా పంపిన ఆహ్వానాన్ని అనేకులు హేళన చేయగా కొందరు మన్నించి వచ్చారు, వారును వీరును అందరును ఆశీర్వదించడం. పరమనున్న పరిశుద్ధ నివాసమునకు వారి ప్రార్థన చేరెను. హల్లెలూయా. ప్రభు వారికి మిక్కిలి ఆనందము కలగచేసెను. హృదయం తేలికైపోయింది. ప్రభు దీవెన వారి స్వంతమయ్యింది. మరి ఈ రోజున మనం ఏం చేద్దాం? మనకు కూడా ప్రభు ఆహ్వానం ఇచ్చాడు. మనకెవరు ఆహ్వానం ఇచ్చారు? హిజ్కియా కాదు. ఎవరు ఆహ్వానం ఇచ్చారు? దేవుడు తన దాసుని ద్వారా ఆహ్వానం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు హేళన చేస్తారా?
మన్నించి ఆహ్వానాన్ని అంగీకరించి ప్రభు దగ్గర క్రమపరుచుకుంటారా? అది మీ చేతులకు నేను విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభువా, మరొకసారి నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఈరోజు రాజైన హిజ్కియా పస్కా పండుగను జరిపిన విధానము గూర్చి ఆ చరిత్రలో ఉన్న విషయాలను మా ముందుకు తీసుకొచ్చి నేడు నేను ఏమి చేయవలసి ఉన్నదో, మేము ఏమి చేయవలసి ఉన్నదో మాతో మాట్లాడారు. ప్రభువా, దేశములో ఆర్థిక సంస్కరణల కంటే ముందు ఆధ్యాత్మిక సంస్కరణలు అవసరమని గుర్తించాడు. ఆధ్యాత్మిక సంస్కరణలు చేపడితే మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి, కుదురుకుంటాయి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో హిజ్కియా ఆ పని చేయగా అతడు తన పరిపాలనలో ఎలాగున వర్ధిల్లాడో చరిత్ర అంతటా మేము చూడగలుగుతున్నాం. యేసయ్యా, సహాయం చేయండి. ప్రభువా, దేశములందంతటికీ సమాచారం పంపించాడు. రండి, విడుదలనిచ్చు దేవుణ్ణి సమీపించవలసినంతగా ఆ రీతిగా మనం సమీపిద్దాము రండని ఆహ్వానం పంపిన అనేకులు హేళన చేశారు. అయా, అనేకులు హేళన చేస్తున్నప్పటికీ కొద్దిమంది మాత్రం హేళనలను, అవమానాలను పట్టించుకోకుండా యెరూషలేమునకు రాగలిగారు. కృంగిన మనసుతో వచ్చారు, కానీ వారిని మిక్కిలి ఆనందంతో నింపారు. ప్రభువా, ఈ రోజున నీ పిల్లలమైన మాకు మీరిచ్చిన ఆహ్వానాన్ని మేము అంగీకరించినప్పుడు, మేము మన్నించినప్పుడు, ప్రభువా, మా జీవితాల్ని మీ వాక్యపు వెలుగును అనుసరించి మేము క్రమపరుచుకున్నప్పుడు నీవు నిశ్చయముగా మమ్మను ఆశీర్వదించు దేవుడవు, నీవు విడుదలనిచ్చు దేవుడు ప్రభువా. అందుకే చరిత్రలో మేము చూడగలుగుతున్నాం, హిజ్కియా ఎప్పుడైతే అలాగున పనిచేశాడో ప్రభువా, ఆయా ఆధ్యాత్మిక సంస్కరణలను చేపట్టి దేవాలయమును శుద్ధీకరించి పస్కా పండుగను జరిపించినప్పుడు ప్రభువా, దేవా, మీ తట్టు తిరిగి ప్రార్థన చేయగా ఆనాడు అష్షూరీయుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కానీ, వారి మీద తిరుగుబాటు చేసి జయం పొందిన వాళ్ళు కానీ ఒక్కరునూ లేరు. అలాంటి రోజుల్లో హిజ్కియాకు మీరు గొప్ప జయమిచ్చారు ప్రభువా. అవును తండ్రి, మేము నీ తట్టు తిరగవలసిన రీతిగా తిరిగితే ఈ లోకములో మరి అనేకులకు అసాధ్యము అనేటువంటి విషయాలు కూడా నువ్వు మాకు సాధ్యం చేయగలవు ప్రభువా. అది మా గొప్పతనము, మా శక్తిని బట్టి కాదు, నీ శక్తి, నీ ప్రభావమును బట్టి అలాగునే చేయగలవు. కనుక తండ్రి, వినిన వాక్యం నాలో మాలో అందరిలో కూడా అది నిలిచి మొలిచి ఫలించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.